హాయ్ హలో వెల్కమ్ టు మూవీ మ్యాజిక్. మరి ఈ రోజు మన మూవీ మ్యాజిక్ లో కొత్త మూవీ తాలూకా విశేషాలు తెలుసుకుందామా. యంగ్ హీరో నితిన్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డజన్ల డిజాస్టర్స్ తో ఇండస్ట్రీ రికార్డులు కొట్టాడు. నితిన్ హిట్ సినిమాలు ఏవి అంటే వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. భీష్మ తర్వాత నితిన్ సినీ కెరీర్ మరింత డౌన్ ఫాల్ అయింది. భారీ ఖర్చు చేసిన రాబిన్ డిజాస్టర్ అవగా ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ్ముడు కూడా డిజాస్టర్ అయి కూర్చుంది. దాంతో నితిన్ చేసిన నెక్స్ట్ సినిమాలపై ఆ ప్రభావం గట్టిగా పడింది. బలగం వేణు డైరెక్షన్ లో చేయాల్సిన ఎల్లమ్మ ఇప్పుడు బెల్లంకొండ వద్దకు చేరిందని టాక్. ఇంతటి డిజాస్టర్ స్టార్ గా రికార్డ్ ఉన్న నితిన్ కు ఉపశమనం కలిగించే న్యూస్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. టాలీవుడ్ లో చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద హిట్ అందుకున్న సినిమా లిటిల్ హార్ట్స్. సాయి మార్తండ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అనూహ్య విజయం సాధించి భారీ వసూలు సాధించింది. ఇప్పుడు ఈ సినిమా దర్శకుడు తన నెక్స్ట్ సినిమాను యంగ్ హీరో నితిన్ తో చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఇటీవల నితిన్ ను కలిసి కథ వినిపించాడని, అందుకు నితిన్ కూడా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని టాక్. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. మరి వరుస డిజాస్టర్ తో డీలా పడిన నితిన్ కు లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ సాయి మార్తండ హిట్ ఇస్తాడో లేదో చూడాలి. చియాన్ విక్రమ్ సినిమాలు వస్తున్నాయంటే సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉండేవి. అది వన్స్ అపాన్ ఎ టైం. కానీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయిరా బాబు అన్నట్లుగా ఉంటుంది. సినిమా కోసం బాడీని బిల్డ్ చేయడమే కాదు, పరిస్థితికి తగ్గట్టుగా కథల ఎంపికలో తడబడుతున్నాడు ఈ సీనియర్ స్టార్ హీరో. ప్రయోగాలు చేస్తే ప్రశంసలు వస్తున్నాయేమో కానీ కాసులు కురిపించవని ప్రూఫ్ అవుతున్నాయి. వాటి జోలికి వెళ్లకుండా ఉండలేకపోతున్నాడు. ఫిలిం డిజాస్టర్లతో మార్కెట్ కోల్పోతున్నాడు. తంగలాన్ కోసం బాగా కష్టపడ్డాడు విక్రమ్, కానీ బొమ్మ డిజాస్టర్ అయింది. వీర ధీర శూరన్ ఒకే అనిపించుకున్నప్పటికీ 70 కోట్లు దాటలేకపోయింది. పొన్నియిన్ సెల్వన్ హిట్ అయినా అది గుంపులు గోవిందం క్యారెక్టర్. ఇక ఎప్పుడో కంప్లీట్ చేసిన ధృవ నక్షత్రం సంగతి సరే. ఇప్పుడు ఆయన చేతిలో 2 ఫిలిమ్స్ ఉన్నాయన్న మాటే కానీ పట్టాలెక్కిన దాఖలాలు లేవు. తంగలాన్ కన్నా ముందే విక్రమ్ 63 ని అనౌన్స్ చేశారు మేకర్స్. మండేలా డైరెక్టర్ మండోనా అశ్విన్ దర్శకుడు, కానీ ప్రాజెక్ట్ నుండి డైరెక్టర్ తప్పుకున్నాడు. ప్రేమ్ కుమార్ విక్రమ్ 64 ని డీల్ చేయనున్నాడని తెలుస్తుంది. చియాన్ చేతిలో సినిమాలున్నా ముందడుగు పట్టడం లేదు. విక్రమ్ 63 నుండి డైరెక్టర్ వెళ్లిపోవడంతో ప్రొడక్షన్ హౌస్ శాంతి టాకీస్ డైలమాలో పడిపోయిందట. తంగలాన్ కన్నా ముందే చియాన్ సైన్ చేశారట. అయితే ఈ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ చార్జ్ చేశారట చియాన్. కానీ ప్రెసెంట్ విక్రమ్ కు మార్కెట్ లేకపోవడంతో పాటు ఆయన నటించిన సినిమాలు ఓటీటీ, శాటిలైట్, డిజిటల్ రైట్స్ సరైన అమౌంట్ రాకపోవడంతో విక్రమ్ ను రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని కోరిందట నిర్మాణ సంస్థ. తన సిచ్యువేషన్ తెలిసి రెమ్యునరేషన్ విషయంలో విక్రమ్ కూడా వెనుక తగ్గాడని టాక్ కాలీవుడ్ లో గట్టిగానే నడుస్తుంది. నార్త్ బెట్ లో గతేడాది హారర్ అండ్ హారర్ కామెడీ సత్తా చాటాయి. స్త్రీ 2, ముంజా, సైతాన్, భూల్ భులయ్యా 3 మంచి విజయాలను నమోదు చేశాయి. కానీ ఈ ఇయర్ ఎందుకో పేలవంగా మారాయి. కాజల్ మాతో పాటు ద భూత్ ని ఎప్పుడో వచ్చాయి, ఎప్పుడు వెళ్ళాయో కూడా తెలియదు. అయితే హారర్ కామెడీ అంటే బ్రాండ్ గా మారిన మడాక్ ఫిలిమ్స్ ఆ లోటు ధమ్ తో తీర్చేందుకు ట్రై చేస్తుంది. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్ లో 5th ఇన్స్టాల్మెంట్ మూవీగా వస్తున్న ఆయుష్మాన్ ఖురానా, రష్మిక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు ముంజా ఫేమ్ ఆదిత్య సర్పోదార్ దర్శకుడు. సికిందర్ ఫ్లాప్ తర్వాత నేషనల్ క్రష్ నుండి వస్తున్న బాలీవుడ్ ఫిలిం ఇదే. సో ఇదండి ఇవాళ మన మూవీ మ్యాజిక్. చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. మరి రేపటి మూవీ మ్యాజిక్ లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై.